నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమ్మేళన భారీ సభకు హాజరైన వారికి ధన్యవాదాలు తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా కేంద్రం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నిరుద్యోగ పట్టభద్రుల ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి జిల్లా కేంద్రం బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కైంది కాంగ్రెస్ బీజేపీ పార్టీలేనని ఆరోపించిన టీఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పాల్గొన్న నిన్న జరిగినటువంటి పట్టభద్రుల నియోజకవర్గం ప్రచార ఆత్మీయ సమ్మేళన బహిరంగ సభకు హాజరైన సహకరించిన కార్యకర్తలకు పట్టభద్రులకు మహిళా నాయకులకు ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాల్గొన్న నిన్నటి పట్టభద్రుల ప్రచార సభలో హాజరై మంచిర్యాల నియోజకవర్గ మరియు జిల్లా తరపున తమ వంతు అభిమానాన్ని చూపిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. రేపటి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరి నదీ తీరాన నిర్మించిన మహాప్రస్థానంలో ఉన్నటువంటి మహాశివుని విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని మంచిర్యాల పట్టణానికి చెందిన భక్తులు జనులు శివరాత్రి సందర్భంగా పుణ్య గోదావరి నదీ స్నానాలు ఆచరించి మహాశివుని దర్శించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేసిన మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల జిల్లా మంచిర్యాల నుంచి వచ్చిన మంచిర్యాల నుంచి 90% ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎన్నికలను దాదాపు గడిచిన 30 నుంచి 30 రోజుల నుంచి చేసిన ప్రచారం 12,000 మంది గ్రాడ్యుయేట్ తోటి మంచిర్యాల నడిగడ్డ మీద నస్పూర్లో ఏర్పాటు చేసినప్పుడు దానికి సహకరించిన ప్రతి పట్టభద్రునికి ఆ పట్టభద్రులందరినీ దాదాపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు వాళ్ళందరూ వెంబడి తీసుకొచ్చిన వాళ్ళకు ప్రత్యేకంగా టస్మా వాళ్ళు ఏదైతుందో బడ్జెట్ స్కూల్స్ వాళ్ళు అఫోర్డబుల్ స్కూల్స్ వాళ్ళు మొదటి నుంచి మరి కారణాలు ఏవైనా మా అభ్యర్థికి వాళ్ళకు కొంచెం డిఫరెన్స్ చాలా ఎక్కువ. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ అని చెప్పిన తర్వాత మొన్న కూర్చుని వాళ్ళతో ఒక 3 గంటలు చర్చించిన తర్వాత వాళ్ళు ఒప్పుకొని నిన్న ఈ 12,000 పైచీలకు వచ్చిన దాంట్లో దాదాపు ఒక 3,000 పైచీలకు ఈ తస్మా వాళ్ళ ఉపాధ్యాయులు వాళ్ళకు సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చింది. మిగతా వాళ్ళంతా మెజార్టీ మంచిర్యాల నియోజకవర్గం చెన్నూరు కూడా వచ్చింది, బెల్లపల్లి వచ్చింది, అసోల్ నుంచి కూడా వచ్చింది, ఆదిలాబాద్ నుంచి కూడా బోతు వచ్చాను, బోతు నుంచి ఒక 2 బస్సులు 3 బస్సులు వచ్చింది, ఆదిలాబాద్ నుంచి ఒక 2 బస్సులు, మధుర నుంచి కూడా 200 మంది వచ్చింది, నిర్మల్ నుంచి ఒక 150. అక్కడికి ఆ సంఖ్య ఇక్కడ చేసుకుందాం. కానీ ఇక్కడ జరిగే సభ అనేది అన్ని జిల్లాలకు తెలవాలి, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఒక సందేశం ఇవ్వడం తీసుకురావడం జరిగింది. ఈ సభను నా భూతో నా భవిష్యత్ అనే విధంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పట్టభద్ర ఓటర్లు కానీ సహకరించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ దీనికి సైనికుల్లాగా పనిచేసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంచిర్యాల కార్యకర్తలు కానీ కృతజ్ఞతలు ధన్యవాదాలు. తప్పకుండా దానికి ఏదైతే మనం చేసినామో దానికి ఎంత అనుకున్న దానికంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారు స్పందించి లాస్ట్కి ఒక మాట చెప్పిండు ఆయన స్పీచ్లో. ప్రేమ్సాగర్ రావు గారు మంచిర్యాలతో పాటు మనదల బజ్జీల పెద్ద లిస్ట్ పెట్టిండు, మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిండు. అధికారుల మీటింగ్ పెట్టి సమన్వయం చేసి క్లియర్ చేస్తా చెప్పడం జరిగింది. అందుకే వారికి ఏ రకంగా కూడా ఈ జిల్లా రుణపడి ఆ రుణాన్ని ఖచ్చితంగా రేపు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ వచ్చే ఎన్నికలు కానీ అన్ని రకాలుగా చూసుకుంటాము. ఆదిలాబాద్ జిల్లా జరిగిన అన్యాయాన్ని దాదాపు గడిచిన 3 సంవత్సరాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. వాళ్ళ స్పందన బాగుంది, అనుకున్న దానికన్నా చాలా ముందుగానే చేసాం. ఇప్పుడు రైతుల రుణమాఫీ చేస్తాను చెప్పి 84% మంది అయింది. 84% మంది అయినా మేము మాట్లాడతలేము. వాళ్ళు మాత్రం 16% మంది ఏదైతే కాలేదో ఆ 16%లో ఒక 8% మంది అర్హులే కాదు, మిగతా 8% కూడా 2 లక్షల పైచీలుకున్న వాళ్ళు అయితే జరిగిందో వాళ్ళకి చేస్తా అని చెప్పడం జరిగింది. దానికి మేము స్పష్టంగా ఉన్నాం, మేము టైం పడుతుంది మేము చేస్తాను. ఇది ఇచ్చిపెట్టి 84 మందిని ఇచ్చిపెట్టి ఆ 16 మందిని 15 మందిని పట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు మేమేదో బాకీ ఉన్నట్టు వాళ్ళు ఏదో గొప్ప చేసినట్టు చెప్పడం జరిగింది. దానికి సరైన విధంగా స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్పందించి మేము కూడా స్పందించాం. ఇవాళ స్పష్టంగా అడిగేది ఒకటే, మా ఆతృత మా తొందర ఏంటంటే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కానీ ఆర్గానిక్లో కానీ వాగ్దానం చేసాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రజలకు ఆ వాగ్దానాలు పూర్తి చేసి వాళ్ళకు ఏదో చెప్పిన వాళ్ళు చేసి అని ఒక తొందర ఆతృత తప్పితే
ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఈ ప్రాసెస్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. దీంతో పాటు కొంచెం ఫాస్ట్గా చేస్తే కొంచెం ఫాస్ట్గా పేపర్ వర్క్లు కానీ అక్కడిక్కడ చిన్న చిన్న వాటిని కరెక్ట్ చేసుకుంటాం. ప్లగ్ హోల్స్ వెళ్ళి ప్లగ్ ఇచ్చు. గడిచిన సంవత్సరం మీద 3 నెలల నుంచే ఏదైతే కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిర్యాల ఉన్న కాన్స్టిట్యూన్సీలు కానీ మిగతా దగ్గర కానీ నడుస్తున్నాయో, నేను ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో మంచిర్యాల గురించి కానీ ఇంకా మన ఖర్గే గారి మీటింగ్ కానీ ఇందిరా మీటింగ్ కానీ మాట్లాడాలి. దాని అర్థం ఏంటంటే వాళ్ళకు ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్కి అందరికీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద ఒక రకమైన ప్రేమ ఉండదు, అదేం సందేహం లేదు. సో మంచిర్యాలకు సంబంధించిన మొదటి ఆలోచన ఏంటంటే ఫస్ట్ నాయకుల్ని జరుపుకుందామని దీని మీద ఫోకస్ చేసినాం. ఇలా పట్టభద్రులను చేతులెత్తి కోర్చి పెరుగుతుంది. మీరు ఎల్లుండి జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఇప్పటివరకు మేమైతే అభివృద్ధి చేసినాం, పథకాల గురించి మాట్లాడినాం, వీటిని మీరు యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. ఇవాళ మీరు ఎల్లుండి వేసే ఓటు కాంగ్రెస్ పార్టీకి అయినా నాకు సంబంధించిన మటుకు నన్ను ఆశీర్వదిస్తే అతిదలుచుకుంటే చేయండి. మంచిర్యాల కానీ మంచిర్యాల జిల్లా కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఇది ఏదైతే ఈరోజు అభివృద్ధి మొదలై 78 సీట్లు అనుకున్నాను, ఇది మరి 160 స్పీడ్ తిరగాలంటే నాకు కూడా ప్రతి ఒక్కరికి ఏదో రకమైన ఇంజక్షన్లకు బూస్ట్ అయితే కావాలి. ఈ బూస్టు ఎల్లుండి ఓట్లలో ఇస్తే తప్పకుండా మీకు ఇప్పటివరకు ఎంత చేస్తున్నాం దీన్ని 300 చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, వైద్యం పరంగా ఏ రకమైన సమస్యలు వచ్చినా కూడా 24/7 నేను రెడీ ఉన్న సార్ పరిష్కారం చేసుకున్నాం. మీరు వేసే ఓటు రేపు ఇక్కడ జరిగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, మా ప్రస్థానం కానివ్వండి, లేకపోతే కరకట్టలు కానీ, కరకట్టలు కూడా స్టార్ట్ అవుతుంది, రేపు ఇండస్ట్రియల్ పార్క్ కానీ, ఐటీ పార్క్ కానీ, ఇవన్నీ తీసుకొచ్చేది నా కోసం, నా కొడుకు ఉద్యోగం. ఇక్కడి ప్రజల కోసం, ప్రజలకు ఉద్యోగాలు, ఒక పక్క ఉద్యోగాలు, ఒక పక్క సాగునీళ్ళు, ఒక పక్క ఇంటర్నేషనల్ ఫిష్ మార్కెట్, అన్ని రకాలు తీసుకొచ్చేది. ఎందుకంటే ఇక్కడ ఉపాధి పెరిగితే మన పిల్లలు హైదరాబాద్కి నౌకరి కోసం పోవచ్చు, ఇక్కడ నౌకరి చేసుకోవాలి, వైద్యం ఇక్కడ చేసుకోవాలి, చదువు ఇక్కడ చదువుకోవాలి. దీని దృష్టిలో కూడా చేసుకుంటూ పోతున్నాం. ఎల్లుండి జరిగే ఎన్నికలలో మంచిర్యాల నియోజకవర్గంలో 16,500 ఓట్లు, 15,000 ఓట్లు పోలే 15 పడే విధంగా చెప్తాను. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది. వాళ్ళు కూడా అలాగే 10 మందికి 8 వేస్తారు ఖచ్చితంగా ఓట్లు. అందులో 8 100% వేస్తారు. చదువుకున్న పిల్లలు వాళ్ళందరికీ తెలుసు, వేస్తారని ఒక నమ్మకం. ఎల్లుండి జరిగే ఎన్నికలలో మళ్ళీ నిన్నటి మీటింగ్ తోటి కాంగ్రెస్ పార్టీల మంచిర్యాల స్థానం ఏంటిది అనేది మరొకసారి నిరూపితమైంది. మా ప్రస్థానం మొదలుపెట్టాము. అక్టోబర్ 3 తారీఖు నాడు ఫౌండేషన్ వేయడం జరిగింది. మొదలుపెట్టిన ఫౌండేషన్ వేసిన నాడే చెప్పడం జరిగింది, శివరాత్రి నాడు ఫిబ్రవరి 26 తారీఖు నాడు ఓపెన్ చేస్తాం. అదేవిధంగా వడివడి అడుగులు వేసుకుని దగ్గరికి వచ్చాం. 143 రోజులు అప్పటికి, రేపటికి 100 రోజుల రికార్డు. ఇది నా భూతోన భవిష్యత్తు. ఎందుకంటే అదొక బిల్డింగ్ కాదు, ఒక 10-12 బిల్డింగ్లు ఉన్నాయి. మిగతా కార్యక్రమాలు ఇది దాకా అన్నీ పెట్టుకొని కూడా 100 రోజులు పూర్తి చేయడం అనేది అదొక మిరాకిల్ అంటూ, లేకపోతే కొత్త చరిత్ర రేపు మంచిర్యాల ఆవిష్కృతం అవుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహాప్రస్థానం టోటల్ గ్రీన్ క్రిమటోరియం అనే కాన్సెప్టు ప్రపంచంలో జరుగుతున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రతి జాగాలో కూడా ఎక్కడ వీలైతే అక్కడ పొల్యూషన్ తక్కువ చేసి, టెంపరేచర్ తక్కువ చేసే కార్యక్రమంతో ఈ గ్రీన్ క్రిమటోరియమ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆ శివుని ఆశీర్వాదంతో మొదలైంది. రేపు శివరాత్రి నాడు మొదలు పెడతామని చెప్పాను. రేపు శివుని విగ్రహం ఆవిష్కరించి రుద్రాభిషేకం చేసి, శివరాత్రి నాడు శివునికి ఇష్టమైన రోజు, ఆ రోజు శివుని ప్రజల దర్శనార్థం పొద్దున 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి పెద్దలు శ్రీదేవి గారు, సోదరి సీతక్క గారు కూడా వస్తున్నారు. పూజ కార్యక్రమం చేసి దర్శనం మొదలవుతుంది. రేపు శివరాత్రికి గోదావరికి వచ్చే భక్తులు కానీ, పట్టణానికి వచ్చే భక్తులు ఎక్కడో కూడా ఇంత మంచి అవకాశం లేదు. మొట్టమొదటి దినం శివరాత్రి దర్శనం చేసుకుని మంచి జరుగుతుంది. రేపటి నుంచి శివరాత్రి శివుని దర్శనం మొదలవుతుంది. శివరాత్రి నాడు శివ దర్శనం మొదలు చేసి ఒక చరిత్ర రాస్తుంది. ఎల్లుండి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి చెందిన పట్టభద్రుల నియోజకవర్గానికి అంజిరెడ్డిని, ఉపాధ్యాయ నియోజకవర్గానికి మల్కా కొమరయ్యను గెలిపించాలని గ్రాడ్యుయేట్ మరియు ఉపాధ్యాయ ఓటర్లను మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో బీజేపీ పార్టీ ముందు ఉంటుందని, 317 జీవో రద్దుకై ఇదివరకే పోరాటం చేసిందని, ఉపాధ్యాయులకు ఉద్యోగులకు రావాల్సిన డీఏలు, రిటైర్మెంట్ బకాయిల గురించి కూడా పోరాటం చేస్తుంది కూడా ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. తెలంగాణ ప్రాంత పట్టభద్రుడు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అన్ని రంగాల్లో పై 2 వర్గాలకు అన్యాయం చేసిందని,
దేశమంతా నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని జాతీయ రాష్ట్రంలో కూడా ప్రజలు కావాలని ఎదురు చూస్తున్నారని, విద్యావంతులు లేదా ఈ వర్గం వారు ఆలోచించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఆ 3 పాత జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అక్కడ కూడా ఎన్నికల ప్రచారం ఇక్కడ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కర్ణాటక మల్లిక కొండయ్య, అటు పక్కకి వరంగల్ దిక్కు పులి సర్వోత్తమ్ రెడ్డి గారు అనేక సంవత్సరాలుగా పిఎస్యు భవనాన్ని పెట్టి దానికి అంత స్థాయి తెచ్చి నాణ్యత వహించి నేను నిరుద్యోగ యువతకి, పట్టభద్రులకి, టీచర్స్, ప్రైవేట్ టీచర్స్, కాలేజ్ టీచర్లకి విలంబన చేసే విజ్ఞప్తి ఏంటంటే అన్ని పార్టీల పట్ల సమగ్రమైన అవగాహన కలిగిన వారు, అన్ని పార్టీల చరిత్రని కళ్ళారా చూసిన వారు, మీ వైపు తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణ సమాజం ఒక సంకేతాన్ని ఇచ్చింది, ఒక దిక్సూచికలు ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని 9 సంవత్సరాలు చూసినాం, కాంగ్రెస్ పార్టీని అనేక సంవత్సరాలు చూసినప్పటికీ కూడా మళ్ళీ కొత్త తెలంగాణ ఇచ్చిన పార్టీగా ముందుకు వస్తుందని చెప్తే ఆ పార్టీకి ఓటేసి గెలిపించడం. కానీ కేసీఆర్ నిజస్వరూపం తినడానికి 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజస్వరూపం తినడానికి 9 నెలలే పట్టిందని చెప్పి ఈ 2 పార్టీలు మాకొద్దు, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 35% ఓట్లేసి గెలిపించి 8 పార్లమెంట్ స్థానాలు ఇంకా మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఆ తదుపరి వచ్చినటువంటి 2 టీచర్ ఎమ్మెల్సీ, ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రజల నిర్ణయాన్ని, ప్రజల యొక్క ఆలోచనని బలపరిచే విధంగా ఈ తీర్పు ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. సమస్యల గురించి ప్రస్తావించాలంటే 317 జీవో తెచ్చి టీచర్లకు కంటి మీద కొడుకు లేకుండా చేసి భార్య కాడ, భర్త కాడ, ఇల్లు కాడ, స్కూల్లో కాడ, పుట్టిన జిల్లా ఒకటి, పనిచేసే జిల్లా ఒకటి నరకం చూపించింది. ఈ టీచర్ లోకానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, వెంటనే సరి చేస్తామని చెప్పి. తెచ్చిన పార్టీ నిలబడతలే ఎన్నికల్లో. ఇవాళ దీన్ని రద్దు చేస్తాం, సరి చేస్తామనే కాంగ్రెస్ పార్టీ కూడా టీచర్ల దగ్గరికి పోయే ముఖం లేక చెల్లక డైరెక్ట్గా వాళ్ళ అభ్యర్థులు పెట్టలేదు. కాబట్టి ఇవాళ టీచర్లు కానీ లెక్చరర్లు కానీ మీ సమస్యలు ఏవైతున్నాయో 317 జీవో కావచ్చు, సిపిఎస్సి పెన్షన్ విధానం కావచ్చు, రిటైర్ అవుతున్న ఉద్యోగులకి బెనిఫిట్స్ కావచ్చు, 3 డిఏల జాబులు 5 డిఏల పెండింగ్ కావచ్చు, మీకు ఇస్తాన్న హెల్త్ కార్డు కావచ్చు, ఏమి కూడా 10,000 స్కూళ్ళల్లో హెచ్ఎం పోస్టులు ఇస్తానన్న హామీ కావచ్చు, ఏ ఒక్కడి కూడా ఇవ్వకుండా ఇవాళ టీచర్ని మరోసారి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ డైరెక్ట్గా వాళ్ళ పార్టీ సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా ఎవరిని గెలిపించినా కూడా మేము కాంగ్రెస్కే పోతామని చెప్పి
వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి టీచర్ల సమస్యల మీద కొట్లాడగలగాలంటే ఇప్పటిదాకా కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి రేపు కూడా మీ సమస్యల పరిష్కారం కొట్లాడే బాధ్యత చేయాలని పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో అధికారాన్ని నడుపుతున్న పార్టీగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను అర్థం చేసుకున్న భారత ప్రధానమంత్రి గారు 140 కోట్ల మంది నిరుద్యోగ యువత ఇవాళ పనిలో కనుక ఇన్వాల్వ్ చేయకపోతే వాళ్ళ యుక్తి, వాళ్ళ శక్తిని, వాళ్ళ టాలెంట్ని కనుక దేశానికి జోడించకపోతే నిజమైన భారత దేశ నిర్మాణం చేయలేమని చెప్తున్నారు. 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ ఆర్థిక వ్యవస్థ ఎదిగినప్పటికీ 3వ ఆర్థిక వ్యవస్థ ఎదగాలంటే ప్రపంచంలో యువతకి ఉపాధి కల్పించాలి. దానితో 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో 2024-25లో అనేక రకాల స్కీమ్ కేటాయించారు. అధికారంలో ఉంటే భారతీయ జనతా పార్టీ మీడియా నేతల్లో ఎట్లా సపోర్ట్ చేస్తుందో, ఎట్లా అన్వేషిస్తూ ఉందో, ఎట్లా మనకు తప్పబడుతుందో చూస్తారు. కాబట్టి రేపు ఇక్కడ కూడా రేపు ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చూస్తూ ఉన్నారు. రేపు అసెంబ్లీకి జరిగే ఎన్నికలు ఈ ప్రభుత్వం ఎప్పుడు పతనమైనా కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే గెలిపించుకోవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం ఇక్కడ ఉన్నాయో అక్కడ గొప్ప అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి మోడీ గారి అండదండలతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితితో ఇవాళ గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ కూడా రేపటి కాలంలో గొప్పగా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదని చెప్పి నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఆచితూచి ధర్మాన్ని, న్యాయాన్ని, రేపటి మీ సమస్యల పరిష్కారం కోసం అండగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి నేను చేతులు జోడించే విధంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి 2 ఎమ్మెల్సీ పదవులను పంచుకొని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవిని బీజేపీకి వదిలి పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవిని కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ కుమ్మక్కయ్యాయని టీఆర్ఎస్ యువ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జి నడిపెల్లి విజిత్ కుమార్ అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు కలిసి మాట్లాడారు. నిన్నటి రోజున జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించడం జరిగిందని, నిజానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నియమించలేదని, బీజేపీ పార్టీ పట్టభద్రుల ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను నియమించిందని ఓటర్లు వాస్తవాన్ని గ్రహించాలని ఆయన తెలిపారు. కుమ్మక్కైంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలేనని, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థికే ఓటు వేస్తుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ శ్మశాన వాటికను తాము అన్యాక్రాంతం కాకుండా కాపాడిన భూదాన్ భూమిలోనే ప్రస్తుత ఎమ్మెల్యే మహాప్రస్థానం పేరుతో నిర్మిస్తున్నారని, మహాప్రస్థాన నిర్మాణానికి మేము వ్యతిరేకం కామని, భూమి స్థల సేకరణలోనే అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. మా ప్రభుత్వ పాలనలో మహాప్రస్థానం సమీపంలో మేము శ్మశాన వాటిక నిర్మిస్తామంటే అభ్యంతరాలు తెలిపిన ఎమ్మెల్యే దాని సమీపంలోనే మహాప్రస్థానం నిర్మిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు వాస్తవాలు గ్రహించాలని, మంచిర్యాల ప్రజలను మభ్యపెడుతున్నది గత టీఆర్ఎస్ ప్రభుత్వమా లేక హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వమా తెలుసుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1 ఎకరం 4 గుంటల భూమి ఇప్పుడున్న ఏదైతే శ్మశాన వాటికకు ఆ పక్కన దాదాపు లాస్ట్ గోదావరి కూడా మంచి కాంపౌండ్ కూడా పెట్టింది. 1,20,00,000 దానికి మేము కొనుగోలుకు చేయడం జరిగింది. మేము మీటింగ్ పెడితేనే స్వచ్ఛందంగా ఎవరికి ఏ రకంగా మేము బలవంతం చేయకుండా దాదాపు 90 లక్షల రూపాయలు ఆనాడు ఆ భూమి కోసం వసూలు కావడం జరిగింది. భూమి కొన్నప్పుడే ప్రేమ్ సాగర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దానికి గంత ధర అన్నారు, 10 లక్షలు 20 లక్షలు అన్నారు. అన్న కూడా మేమేమో దానిలో తప్పు చేసే అవకాశం లేదు, ఖచ్చితంగా అన్న కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేశారు. అయితే ఈ 2021లో నీరు వచ్చినప్పుడు పోయి నీళ్ళలో కడుతుందని కాంగ్రెస్ పోయి అక్కడ జెండాలు పడుతుంది, అక్కడ చూపెట్టారు. ఏది కట్టే భూమిలో ఆ భూమి ఎక్కడ భూమి మనం టువర్డ్స్ మంచాల నుంచి ఆంధ్రం పోతుంటే టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అంటే శ్మశాన వాటిక అక్కడ క్రిమేషన్ అవుతే అక్కడ బాడీ కానీ దాని పొగ కానీ ఇరుకు రాని సందర్భంలో అక్కడ మనం సేవ్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో పోయి నీళ్ళ కడుతున్న మాట ఈయనే మాట్లాడింది, ఏది ప్రేమ్ సాగర్. ఈరోజు కట్టేది ఎక్కడ భూదాన భూమి 707, 708 రెండు కలిసి దాదాపు
26 ఎకరాల 25 గుంటల భూమి, అది మొత్తం ఆ భూమి అంతా భూదాన్ని 26 ఎకరాలు. అది దాదాపు ఆయనే ఎమ్మెల్సీ ఆయన ప్రభుత్వం చేసినప్పుడు ఆయనకు సంబంధించిన ఆ భూమిని అప్పుడు కొనుగోలు చేశారు. ఈ భూమిని కొనుగోలు చేశారు, భూదాన్ భూమిని కొనుగోలు చేశారు. పట్టణంలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆనాడు కలెక్టర్ గారితో మాట్లాడి భూదాన్ భూమి కొనడానికి వీల్లేదని చెప్పి కొన్న రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి 1,00,000 రూపాయలు ఆనాడు కలెక్టర్ డబ్బు తీసుకొని ఆ భూదాన్ భూమికి 26 ఎకరాల 25 గుంటల భూమికి పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా కట్టేది ఎక్కడ? ఆ మహానుభావుడు కట్టి మేము కాబడిన భూమిలే కడుతుంది కదా. అంటే దివాకరరావు కట్టిన కాడ కట్టద్దు, దివాకర పేరు రావద్దని ఆలోచించే వ్యక్తి ఇలా కట్టేది భూదాన్ భూమి మేము కాబడిన భూమిలే కడుతుంది. శ్మశాన వాడికం మేము వ్యతిరేకం కాదు, కట్టే ప్రాంతానికి 100% వ్యతిరేకము. ఇలా కట్టే ప్రాంతం 100% వ్యతిరేకం, నేను వ్యతిరేకం కాదు. ఇలా ప్రజలు మాకు చెప్తున్నారు. దాని వివరంగా పోతే భూదాన్ భూమిలో కడుతుంది. అక్కడ ఎప్పుడైతే శవాలను కాల్చిన తర్వాత ఎక్కడ పోతుందండి పొగ? ఒకటేమో సత్యనారాయణ స్వామి గుడి, రెండోది శివలింగం, మూడోది ఆంజనేయ స్వామి. ఆ కాల్చిన పొగ అక్కడ పోతుందా పోదా చెప్పండి ఒకసారి. మన చరిత్ర చూస్తే టువర్డ్స్ మంత్రాల నుంచి అంతరం పోతుంటే లెఫ్ట్ సైడ్ తప్ప ఎప్పుడు రైట్ సైడ్ ఏది శవాలు కాలేదు. ఇలా ఒకటేమో పొగ గుడి మీద పోతుంది, అక్కడనే జమ్మి చెట్టు ఉంది, ఆ పొగ జమ్మి చెట్టు పోతుంది. ఈ మధ్య కాలంలో పౌర్ణమి నాడు అక్కడ సత్యనారాయణ పూజలు చేసుకుంటున్నారు. మేము ఎట్లా సత్యనారాయణ పూజ చేసుకోవాలి? రాంగనో పొంగనో ఆ శ్మశానం చూసుకుంటే పోవాలా, ఆ శవాన్ని చూసుకుంటే పోవాలా అనేది ఇలా ప్రజల్లో ఒక వాళ్ళ భావన. సమ్మక్క సారలమ్మ దాదాపు 4 రోజులు లక్షల మంది వస్తారు. అదే కాకుండా పుష్కర ఘాటు 12 రోజులు లక్షలాది మంది వస్తారు. ఎక్కడి నుంచి పోవాలండి? శ్మశాన వాటికి ముందు పోవాలన్నా పోతే చెప్పండి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా మంచిల పట్టణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా నువ్వు కడుతున్నావు. ఇలా అందులో ఎంత అవినీతి చెప్పండి. ఇలా మొదలు 4,60,00,000, ఇవాళ ఎంతనండి? నేను చెప్పాడు 11,50,00,000 అంటే 2 నెల 15 రోజులకే దాన్ని 3 అంతలు పెరిగింది. పెద్ద ఎత్తున అవినీతి ఇందులో. ఇలా శ్మశాన వాటికలో ప్రేమ్ సాగర్ కోట్ల రూపాయలు దానిలో దానిలో కుంభకం ఉన్నది, ఖచ్చితంగా తీసుకుంటుండే దానిలో. ఇలా అందులో గోదావరి నుంచి మట్టి తీసుకొచ్చింది. దాదాపు 2,000 పై ట్రిప్పులు అందులో మట్టి పోసి దాదాపు 1 కోటి పైన బిల్లు తీసుకోవడానికి ప్రయత్నం చేసింది ఆయన. బిల్లు ఆయన కోసం అది. ఇది కాదని శివాలయం ఉందని చెప్పండి. ఎవరి కోసం అది? ఆ మట్టి ఎవరి కోసం? అసలు మట్టి అందులో లేదు. అప్పటికి ఇంకా మట్టి లెవెలింగ్ లేదు. మట్టి పోసి నెల 10 రోజులు అవుతుంది. అంటే ఆ మట్టి కూడా గోదావరిలో ఎలాంటి అనుమతి లేదు, ఎలాంటి నాయకు లేదు. ఆ టిప్పర్స్ కూడా ఫ్రీగానే, అది కూడా చెప్తున్నా. ఇవాళ ఖచ్చితంగా మంచిర్యాల పట్టణ ప్రజల మనోభావాలకు దెబ్బతీసే దిశగా ఇలా ప్రజలు కూడా గమనిస్తున్నారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మంచిర్యాలకు వచ్చి ఒక్కటంటే ఒక్క ముచ్చటన్నా ఎందుకు ఓటేయాలనే విషయం కానీ అసలు ఏదన్నా ఉపయోగం ఉన్న మాట ఏది చెప్పలేదు. ఓటీలో లేని బీఆర్ఎస్ని తిట్టడం తప్ప వారు చేసిన కార్యక్రమం ఏమీ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు క్యాండిడేట్ పెట్టలే అంటారు. ఇవాళ మేము అడుగుతున్నాం, టీచర్స్ ఎమ్మెల్సీకి కాంగ్రెస్ ఎందుకు క్యాండిడేట్ పెట్టలే? ఎందుకు పెట్టలేదు? కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఒప్పందం ప్రకారంగా గ్రాడ్యుయేట్కేమో మేము డమ్మీ క్యాండిడేట్ని పెడతాము, ఈ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ కాకుండా ఎటో హైదరాబాద్ ఉన్న ఒక క్యాండిడేట్ని పెడతాము, టీచర్స్ని మాకు వదిలిపెట్టండి, గ్రాడ్యుయేట్స్ని మీరు తీసుకోండి అని దేశంలో కొట్లాడుతున్న తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి గురుగారు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఇక్కడ తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి. టీఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టలే అనే దానికంటే ముందు టీచర్స్ క్యాండిడేట్ వాళ్ళు ఎందుకు పెట్టలే అని సమాధానం ఇవ్వాలి. మంచిర్యాల నియోజకవర్గం వచ్చి మాట్లాడుతున్నాను. లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాయి. ఎమ్మెల్సీ క్యాండిడేట్ని పెట్టి విడ్రా చేసి ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అప్పుడు ప్రేమ్ సాగర్ గారి ఆధ్వర్యంలో వారి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవ్వరు కూడా ఓటునే బహిష్కరించారు. ఓటుని బహిష్కరించిన నాయకత్వం ఇవాళ మీరు క్యాండిడేట్ ఎందుకు పెట్టలే అని అడుగుతారు. ఎంత విచిత్రంగా ఉన్నది. మీరు ఎవరు కోటెత్తారని అడుగుతారు మమ్మల్ని. డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా కాంగ్రెస్కు, బీజేపీ కాకుండా చాలా మంచి మేధావులు ఉన్నారు, ఇండిపెండెంట్లు ఉన్నారు. మన ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నారు, శేఖర్రావు గారు ఉన్నారు, మా ఉద్యమకారులు రవీంద్రనాథ్ సింగ్ గారు ఉన్నారు, మన అలీబాయ్ ఉన్నాడు, చాలామంది జాన్సన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలామంది క్యాండిడేట్లు ఉన్నారు. ఎవరైతే ఈ బీజేపీ కాంగ్రెస్ ఓడగొడతారు అనుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ఓటు
మిగతా క్యాండిడేట్లకు కూడా మాకు అవకాశం ఉంది కాబట్టి సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా ఓట్లేస్తాం. ఖచ్చితంగా ఓట్లేస్తాం. మీ లెక్క, మీ పార్టీ లెక్క ఓటుని బహిష్కరించాం. ఈ ఎమ్మెల్సీ ఓడిపోయినా గెలిచినా నాకేం ఫరక్ పడది. నా సీఎం సీటు పోదు, నా ప్రభుత్వం పోదు. ఖచ్చితంగా అది ఒకటే రోజు 3 సభలు పెట్టడం చూస్తా అంటే ఓడిపోతుందని వాళ్ళు కన్ఫర్మ్ అయింది. వాళ్ళ ఆఖరి ప్రయత్నంగా ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే 42 నియోజకవర్గాలలో కాంగ్రెస్ కి ప్రజలు చీ అంటున్నని మరొక్కసారి వాళ్ళ ఎక్స్ హ్యాండిల్ ఏదైతే ఆన్లైన్లో ఓటింగ్ అన్నారో అది సాబితమైంది. ఇది కూడా అవుతుంది. సో రేవంత్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఓడిపోతే మీ కుర్చీ పోతాను సార్ అని చెప్పారు. నా సీట్కి ఏం కాదు, నా ప్రభుత్వానికి ఏం కాదు అంటారు. ఈ ఎమ్మెల్సీ ఓడిపోయి ఆ 10 మంది డిస్క్వాలిఫై అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నది. సీఎం మీటింగ్ ఉంది కాబట్టి బస్సులు కావాలి కాబట్టి మా స్కూల్ బంద్ పెడుతున్నాం అన్నారు. చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? నేను అడుగుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రాడ్యుయేట్ ఓట్లు అడిగే నాయకులని, వాళ్ళ క్యాండిడేట్ని స్కూల్ బంద్ పెట్టి మీరు ఓట్లు అడుగుతారా? స్కూల్ బంద్ పెట్టడమే మీ ఎజెండానా? ఇందుకేనా మీకు ఓటు వేయాలి? నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఐరన్ లెగ్ ఓడిపోడు కాదు కదా, ఓట్లు కూడా తగ్గినాయి నిన్న వారు వచ్చిన తర్వాత. నేనంటుంది కాదు ఇది, ఓట్లు అడగడానికి ముఖ్యమంత్రి గారు వచ్చి స్కూల్ బంద్ పెట్టి ఓట్లు అడుగుతారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరిని కూడా కోరుతున్నా. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కైంది. గ్రాడ్యుయేట్కి ఏమో కాంగ్రెస్ వదిలిపెట్టిండ్రు, టీచర్స్ ఏమో బీజేపీ తీసుకున్నారు. కులం పేరు మీద కానీ ప్రాంతం పేరు మీద కానీ ఓటు కూడా పోకుండా ఆ కులం కూడా సేమ్ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ రెడ్డి సామాజిక వర్గం అయింది కాబట్టి బీజేపీ క్యాండిడేట్ వాళ్ళకే ఇచ్చారు. అంత ఒప్పందం ఉన్నది వాళ్ళు మనమాట. సో మీ అందరికి కోరుతున్నా, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మంచిర్యాల నియోజకవర్గ కుటుంబ సభ్యులకు, గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ అందరికి కూడా చాలా మంది మేధావులు గ్రాడ్యుయేట్ ఓటర్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, బీజేపీకి కాంగ్రెస్కి వేయకండి, ఇదే బీఆర్ఎస్ స్టాండ్. మంచి వ్యక్తులకు పార్టీలకు అతీతంగా వేసే అవకాశం మాకు కూడా వచ్చింది. పార్టీకి సంబంధం లేకుండా మంచి వ్యక్తులకు ఓటేసే అవకాశం మాకు కూడా వచ్చింది. ఈ అవకాశాన్ని మేము ఖచ్చితంగా వినియోగించుకుంటాం. రేపు గ్రాడ్యుయేట్ ఓటు కూడా వేస్తాం. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలాన్ని 100 రోజుల్లో 100% అక్షరాస్యతగా మార్చడానికి తీసుకున్న బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టరేట్ కార్యాలయ భవనంలో జిల్లా పరిషత్ సీఈఓ వి గణపతి నాయక్, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, ఎస్సీ కార్పొరేషన్ వెల్ఫేర్ అధికారి దుర్గాప్రసాద్ మరియు వయోజన విద్యాశాఖ సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈఓ వి గణపతి నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రథమంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కాశీపేట మండలాన్ని 100% అక్షరాస్యతగా చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని, ఈ కార్యక్రమానికి అనుగుణంగానే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కాశీపేట మండలాన్ని 100 రోజుల్లో 100% అక్షరాస్యతగా చేయడానికి అందరూ జిల్లా అధికారులు కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, ఎస్సీ కార్పొరేషన్ వెల్ఫేర్ అధికారి దుర్గాప్రసాద్, జీఆర్పీలు కొండ జనార్దన్, కె సుమన్, వయోజన విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. నాకు అదృష్టవశాత్తు జిల్లా అధికారులు ప్రదర్శించడం జరిగింది. దానికి అనుగుణంగా మన వయోజన విద్య కార్యక్రమాన్ని వారి వంతు సపోర్టు ఇస్తారనే భావనతో వారిని పిలవంగానే పనులన్నీ వదిలేసుకొని మన దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి వయోజన విద్య శాఖ తరఫున సిఓ గారికి, ఆర్టీఓ గారికి, మరియు మా మిత్రుడు, మా తమ్ముడు ఈడీ చాతరాజుల దుర్గాప్రసాద్ గారికి, ఈ కార్యక్రమం పాల్పంచుకున్న నా మిత్రుడు జనార్దన్ సార్, సుమన్, నా పిల్లలు, నా కూతురు లాంటి వాళ్ళు ఇద్దరు, ధన అండ్ సంధ్య అండ్ ధన. ఒక పేరు అటు ఇటు చెప్పినా కూడా కోపం వస్తుంది అమ్మాయికి. కాబట్టి అటువైపు ఇటు అటు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా నాకు 2 నేత్రాలు. వీళ్ళ ద్వారా ఆ గ్రామాన్ని ప్లస్ నాకు తోడుగా అయిన మా జనార్దన్ సార్ అండ్ సుమన్ సార్, వీళ్ళు ఇద్దరు కూడా చాలా చక్కగా నన్ను కోఆర్డినేట్ చేస్తూ నా ప్లాన్కి అనుగుణంగా వీళ్ళు మన ఈ 100% లిటరసీని ముందుకు తీసుకెళ్ళడానికి, ముందుకు రావడానికి నేను ప్రత్యేకంగా డిఓ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నాకు సపోర్ట్ చేస్తున్నారు. వేరే జిల్లాలో ఇట్లా ఉపాధ్యాయులు ఇచ్చే కార్యక్రమం ఎక్కడ లేదు. మన జిల్లాలో మాత్రమే మనకు మన కార్యక్రమాల పట్ల ఆసక్తిపై
ఉత్తేజపరిచి మనకు ఉత్తేజపరుస్తూ మన కార్యక్రమాన్ని 100% ఇన్వాల్వ్ అయ్యే విధంగా మనల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్న కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే 33 జిల్లాల్లో ఈ కార్యక్రమం ఉంది. ఇంత చురుకుగా మన జిల్లాలో ఉన్నట్టు కార్యక్రమాలు ఏ జిల్లాలో లేదు. ఈ కాస్పేట్ ప్రారంభించక ముందు రకరకాల ఎన్జిఓల సపోర్ట్ తీసుకొని ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని దాదాపు 10 గ్రామాలు మనం ఇక్కడ 100% గ్రామాలుగా తీర్చిదిద్దడం జరిగింది. దానికి మీడియా వాళ్ళు కూడా తెలుసుకొని తీన్మార్ టీవీ వాళ్ళు కూడా తెలుసుకొని ఆ గ్రామానికి వెళ్ళి షూట్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయడం జరిగింది. ఈ విధంగా మన జిల్లాలో ఉద్యమ రూపంలో మన కార్యక్రమాలు ఈ అక్షరాస్యత ఉద్యమం కొనసాగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం కాసిపేట మండలాన్ని మనం తీసుకొని అక్కడ ఏదైతే పల్లె ప్రగతి డాటాను బేస్ చేసుకున్నా పల్లె ప్రగతి డాటా అనేది పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైతే మనం 30 మందిని తీసుకున్నాం వాళ్ళు ఎవరైతే ఎంచుకున్నారో 5 ఆ డాటాను సేకరిస్తే కరెక్ట్ ఫిగర్ మనకు వచ్చే ఫిగర్ అది. దాని ప్రకారం మనం 100% 100 డేస్ లోపల లిటరేట్ చేయడానికి మనకు ఇస్తున్న సపోర్ట్ కలెక్టర్ గారికి మన శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేయాలి, తెలియజెప్పాలి. అదే మాదిరిగా మన జిల్లా అధికారులు కూడా ప్రతి ప్రోగ్రాం నేను ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా వారిని ఇన్వైట్ చేస్తే వారి పనులను వదులుకొని మన అడల్ట్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి అధికారి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది సాధ్యమయ్యే పని కాదు. మనం సాధ్యం అయ్యేటట్లు మీ అందరి సహకారంతో కాసిపేట గిరిజన ప్రాంతమైన కాసిపేటను సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా మెయిన్ ఎంట్రన్స్లో కలెక్టర్ గారితో రిబ్బన్ కట్ చేసి ఇక్కడ బోర్డు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము మీ అందరినీ టీం వర్క్ చేసుకొని మీ అందరి సహకారంతో దాన్ని 100% 100 డేస్ కాకుండా పట్టభద్రులు బీజేపీ వైపు ఉన్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో లక్షిట్పేట పట్టణంలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. పట్టభద్రులకు దేశంలో ఏం జరుగుతుందని ముందు అర్థమయ్యేది వారికేనని తెలిపారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెలెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను వంచిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన వాటినే తాము ఇచ్చినట్లు గొప్పలు చెబుతున్నారని అన్నారు. నిరుద్యోగ భృతి, యువకులకు స్కూటీలు, మహిళలకు 2,500 రూపాయలు వంటి పథకాలను అటకెక్కించారని ఆయన అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించాలని బీజేపీ పార్టీ అభ్యర్థి చిన్నమాయిలు అంజిరెడ్డి పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, గోమాస శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, వెరబిల్లి రఘునాథరావు, కొయ్యల ఏమాజీ, రజనీష్ జైన్, రమేష్ చంద్ర జైన్, గుండా ప్రభాకర్, తమ్మినేడి శ్రీనివాస్, లక్షిట్పేట మున్సిపల్ పట్టణ అధ్యక్షులు హరిగోపాల్, మండల అధ్యక్షులు హేమంత్ రెడ్డి, దండేపల్లి, లక్షిట్పేట, హాజీపూర్, మంచిర్యాల జిల్లాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, దేశ పరిస్థితి ఏ రకంగా ఉన్నది, ప్రపంచం ఎటుదిక్కు ప్రయాణం చేస్తున్నది అని నిమిషం అప్డేట్ అయి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మీకు ఎక్కువ విషయాలు చెప్పినంత గొప్ప నేను కాదు. మీ అందరికీ తెలుసు ఎన్నికలు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల ఆలోచన విధానం ఎట్లుంటది, ఏ రకంగా ఎవరెవరు మాట్లాడతారు, చివరికి ఓటరు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటాడో ఎన్నికల ఫలితాలు మనం చూస్తున్నాం. ఇది గతంలో ఉండే మోసాలు చేసి సీట్లు తీసుకునేది. సరే, అది అదృష్టమా దురదృష్టమా, కాంగ్రెస్ పార్టీకి ఏదో అవకాశం వచ్చింది ఈ రాష్ట్రం. ఎన్నిక జరుగుతున్నది ఏమిటి, పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నిక. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన 2 సిస్టంలకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో విద్యా ప్రమాణాలు కావచ్చు, విద్యని అభ్యసించినటువంటి పట్టభద్రుల సమస్యలు కావచ్చు, వాటిని మేము పరిష్కారం చేస్తాం, వాటి కొరకు మేము ఉంటామని మాటించాల్సినటువంటి రాజకీయ నాయకులు స్వయాన ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తే విద్యా వ్యవస్థలను బంద్ చేసి, విద్యా సంస్థలను మూసేసి ఓటర్ల మీటింగ్ పెట్టుకునేటటువంటి దుస్థితికి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే
ఇక కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఎక్కువ ఎంతసేపు మాట్లాడినా ఇంకా వాళ్ళకి కొంత విలువించిన వాళ్ళమైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సహజంగా ఒక ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మీద పట్టభద్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించి మోసం చేసింది. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఆడ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మా ఫ్లెక్సీలు అన్ని చింపేసి వాళ్ళ ఫ్లెక్సీలు కట్టుకున్నారు. అంటే ఇదే నిదర్శనం మీరు చూసుకోండి ఎంత దౌర్జన్యం ఉందో దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు రకం ఏం చెప్పిండు, మంచిర్యాల అదే సీఎం వస్తే స్కూల్స్ అన్ని బంద్ పెట్టాలంట. స్కూల్స్ అన్ని బంద్ పెట్టి స్కూల్ టీచర్స్ పిల్లలందరూ తీసుకుపోయి ఆడ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ పెట్టాలి. అదేవిధంగా ఇప్పటి వరకు సీఎం ఒకటే మాట అన్నాడు ఏది మీటింగ్ లో, మాకు ఓడిపోయినా సరే అంటే ఓటమి తప్పుకున్న సీఎం లో ధన్యవాదాలు. ఆయన ఏం మాట్లాడాడు ఇంకా ఇప్పుడు నరేందర్ రెడ్డి ఆయనకి ఏమున్నాయి విద్యా సంస్థలు ఉన్నాయి. మరి విద్యా సంస్థలు ఉన్నప్పుడు నిరుద్యోగుల సమస్య నీకు తెలుసా? ఒక్కరు చేసే పని ఇంకో చేయగలుగుతారా? ఎవరు చేయలేరు కదా. నువ్వు విద్యా సంస్థలో నువ్వేం మాట్లాడాలి సీఎం గారు ముంగట? నాయన మాకు సీఎం ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో విద్యా సంస్థల్లో చాలా మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు, ఫీజు రీఇంబర్స్మెంట్ గా చదువుకుంటున్నారు. వాళ్ళ ఫీజులు కట్టలేక యజమాన్యం ఫీజు రీఇంబర్స్మెంట్ రాక వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వలేకపోతున్నారు. యజమాన్యం తీసుకుంటే వాళ్లకు అమౌంట్ రాక, రూరల్ లో ఏవైతే కాలేజీలు ఉంటే అమౌంట్ రాక శాలరీస్ ఇస్తలేరు. దాని మీద మాట్లాడాయంటే ఎవరికో ఇప్పుడు ఏదో దొడ్లో ఈయన బర్రెనంట దుడ్డుని తీసుకొచ్చి ఆయన దాని కట్టేసాడు. ఏమడుగుతుందంటే మేము 46,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నా. ఆయన సబ్జెక్ట్ ఏంది? బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమ్మేళన భారీ సభకు హాజరైన వారికి ధన్యవాదాలు తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే. మంచిర్యాల జిల్లా కేంద్రం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. నిరుద్యోగ పట్టభద్రుల ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. జిల్లా కేంద్రం బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కైంది కాంగ్రెస్ బీజేపీ పార్టీలేనని ఆరోపించిన టీఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.